కృష్ణా ట్రైబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ ఏపీ వేసిన పిటిషన్ను ప్రత్యేక బెంచ్ ముందు విచారణకు నివేదిస్తామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. సుదీర్ఘ విచారణ ఉన్నందున ప్రత్యేక బెంచ్ ముందు విచారణకు నివేదిస్తామని సీజేఐ తెలిపారు. కృష్ణా జలాల్లో వాటాపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపీ ప్రభుత్వం కృష్ణా ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేయకూడదంటూ సుప్రీంను ఆశ్రయించింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణ సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేశారు. ఈలోగా తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలన్న కర్ణాటక విజ్ఞప్తిని సీజేఐ ధర్మాసనం తోసిపుచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం చెప్పండి. కృష్ణా ట్రిబ్యునల్ వ్యవహారంలో గతంలో కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును నోటిఫై చేసే విషయంపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణ ఈ రోజు మరోసారి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ అంశంపై సుదీర్ఘమైనటువంటి విచారణ ప్రత్యేకంగా జరపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇందుకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం నియమించాల్సి ఉంది. అందుకు ప్రత్యేక ధర్మాసనానికి తామే నివేదిస్తామని ఈ పిటిషన్ పై పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉంది అని చెప్పి సిజేఐ ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకు అనుగుణంగా తామే కొత్తగా దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక బెంచ్ నియమిస్తామని, ఆ బెంచ్ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పి స్పష్టం చేసింది. అయితే కృష్ణా ట్రిబ్యునల్లో తమకు అన్యాయం జరిగిందని, మిగులు జలాలకు సంబంధించిన విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు కేటాయించేటువంటి నీటి కేటాయింపుల్లో కానీ తమకు అన్యాయం జరుగుతుందని, అన్నిటికంటే కింద ఉన్నటువంటి లోయర్ రైపేరియన్ స్టేట్ ఉన్నటువంటి తమకు ఈ రకమైనటువంటి అన్యాయం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే అప్పటి వరకు సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టే వరకు, ప్రత్యేకమైనటువంటి ధర్మాసనం దీన్ని చేపట్టేంత వరకు కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును నోటిఫై చేయాలని, ఇందుకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఇవేవి ఇప్పుడు తాము పరిగణలోకి తీసుకోవడం లేదని, ఈ కేసుకు సంబంధించి అంటే కృష్ణా ట్రిబ్యునల్ నీటి పంపకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలంటే ఇది లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి, లోతుగా విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి సిజేఐ ధర్మాసనం అందుకు తగినటువంటి బెంచ్ ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి వాదనల తర్వాతనే తుది నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకుంటుందని చెప్పి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ కి వాయిదా వేయడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్.